ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం నుంచి 38,408 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. సుంకేసుల ప్రాజెక్టు నుంచి 36,975 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 75,383 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,21,482 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.4103 టీఎంసీలు ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టుకి గత 24 రోజులుగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు వదిలివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 75,323 క్యూసెక్ల వరద నీరు ప్రవాహం వచ్చి చేరుతుంది. జూరాల నుంచి 38,408 క్యూసెక్లు కాగా ఇటు సుంకేశ్ల కర్నూలు జిల్లా సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి 36,975 క్యూసెక్లు, మొత్తం 75,383 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటి నిల్వ 883.50 అడుగులుగా నమోదైంది. ఇటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు వద్ద 2 గేట్లను 6-7 గేట్లను ఎత్తి దాదాపుగా 54,774 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేశారు. అదేవిధంగా కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 66,708 క్యూసెక్లు, ఇటు మొత్తము 2 గేట్లతో పాటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి విడుదల కలుపుకుంటే మొత్తం 1,21,482 క్యూసెక్లు నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుండడం, ఇటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో టీబీ డ్యామ్ కు వరద నీరు వచ్చి చేరుతుండడంతో గత 10-15 రోజులుగా ఇటు కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వచ్చి వరద నీరు వచ్చి చేరుకుంటున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి నిల్వ చేరుకోగా ఈ నెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ నీరు దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా వదిలివేశారు. ఇటు 2 రాష్ట్రాలలో శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ సాగునీటి ప్రాజెక్టులకు కాలువలకు కూడా నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులను నిన్న ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇటు పోతిరెడ్డిపాడు, అంద్రినీవా, ఎస్ఆర్బీసీ, తెలుగంగా, గాలేరు నగర్, సుజల్ స్రవంతి తదితర ప్రాజెక్టులకు నీటిని వదిలివేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.